ఉల్లిగడ్డ పులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇందులో 3 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని కట్ చేసుకొని వేసి రుచికి సరిపడా సాల్ట్ను వేసి బాగా కలిపి ఫ్రై చేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపును వేసి కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇందులోనే ఒక అరకప్పు దాకా చింతపండు రసంని వేసుకోండి. వేసి ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులో సరిపడా వాటర్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.